తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నా పేరు అనిల్ కుమార్ అన్న. పిల్లి అనిల్ కుమార్, లింగంపల్లి స్టేషన్. ఏం చేస్తావు? నేను బిజినెస్ చేస్తుంటా, కిరాణా షాప్. సో లింగంపల్లి ప్రాపర్? అవును సార్. ఓకే అన్న, మరి ఇప్పుడు చెవేలలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అంటే తెలంగాణ అంతటా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో మరి చెవేల పార్లమెంట్ ఉండి సరే ఏ పార్టీకి గెలుపు ఛాన్సెస్ ఉంటాయి? మేము మా ఎంపీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు, అతనిపై మేము పోరాడుతున్నాం. అతని గురించి మేము పోరాడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం ఎండనక వాననక నిన్న పిడుగులు పడుతుంటే కూడా మేము ప్రచారంలో ఉన్నాం. నేను కాకుండా నా తరపు నుంచి మా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, పిఎం రాహుల్ గాంధీ కావాలని ఒక పట్టం కట్టుకున్నాము. ఆ పట్టం కంపల్సరీ కట్టేదాకా నిద్రపోయేది లేదు. ఇంకా 3 రోజుల ప్రచారం ఉంది. ఆ 3 రోజుల ప్రచారం కూడా మేము డోర్ టు డోర్ ప్రతి ఒక్కటి గత 2014 ముందు కందిపప్పు, చక్కెర, చింతపండు, నూనె, గ్యాసు, పెట్రోలు, డీజిలు ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఎప్పుడైతే మోడీ సార్ ఎప్పుడైతే వచ్చారో గత 2014 నుండి 2024 వరకు ఏమైనా తగ్గాయా, అప్ డౌన్ అయినాయా? కనీసం ఒక 100 మా కనీసం ఆయిల్ అయితే కనీసం మేము తినక ఒక 2 నెలలు ఆయిల్ వాడలేదు. అటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ 2024 బిఫోర్ ఇటువంటి ఏ రోజు ఎటువంటి ప్రాబ్లం మేము ఫేస్ కాలేము. కాబట్టి మేము ప్రచారంలో చెప్పే ఏంటంటే అమ్మ కాంగ్రెస్ గొప్ప, బీజేపీ గొప్ప, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీ ఇంటి కిరాణా తగ్గించుకోవాలంటే మీరు చేతి గుర్తుకు ఓటేయాలి. మీ ఇంటి కిరాణా మీరు తగ్గించుకోవాలి. మీ ఖర్చు మీద జీతాలు పెరగట్లేవు. అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి చెవేల కానీ మీ లింగంపల్లి కానీ? చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని కావాలనేసి పోరాటం చేసి అతను కూడా సీట్ ఖాళీ పెట్టి అతను ఎప్పుడు వస్తారని వెల్కమ్ చేసుకుంటూ మా రేవంత్ రెడ్డి గారు అతని సీట్ కోసం ప్రయత్నం చేసి ఆల్రెడీ సునీత మేడం అక్కడ టికెట్ అపాయింట్మెంట్ ఇచ్చినాక కూడా మా రంజిత్ రెడ్డి అన్న గారు వస్తున్నారని విచారం తెలియగానే ఇమ్మీడియట్లీ మా మేడంని మేడ్చల్ అక్కడ అది ఏమంటారన్న మల్కాజ్గిరి పంపించి ఇక్కడ రంజిత్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గెలుపు ఖాయం, మెజారిటీ అనేది అటు ఇటేమో కానీ గెలుపు ఖాయం. గెలిపించే బాధ్యత మా కార్యకర్తలది. వాళ్ళు చేసే పోరాటం వాళ్ళు చేస్తున్నారు. అన్నగారు కూడా చాలా మంచి అభివృద్ధి చేశాడు కాబట్టి గత 5 సంవత్సరాలు చేసిన ఆ మంచితనం చూసింది కాబట్టి మా రేవంత్ అన్న గారు అతను రావాలని కోరుకున్నాడు, వచ్చాడు. కాబట్టి రేవంత్ అన్న గారు కూడా అతను గెలుపు మెజారిటీ 1,00,000 మెజారిటీ తెప్పిస్తా అని మాట ఇచ్చాడు. బీజేపీ నుండి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, ఇంతకుముందు ఆయన ఎంపీగా చేసిన అనుభవం కూడా ఉంది. మరి సో ఆయన గెలిచే ఛాన్సెస్ లేవంటారా? అలా వాళ్ళు ఒక్కటే ఏంటంటే ముస్లిం, హిందూ అనే ఫీలింగ్స్ వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు తోకున్న గుంటలో వాడు పడతారు తప్పితే అటువంటి ఏం లేదు. వన్ సైడ్ మాకు ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ వాళ్ళు చాలు ఈ గెలుపుకు. మేము వేసే ఓటు మెజారిటీ హిందూ. మధ్య పోటీ ఉండొచ్చు, పోటీ అంటూ ఏమీ లేదు. ఈజీగా మేము మా కార్యకర్తలు కనుక కరెక్ట్గా వాళ్ళు డోర్ టు డోర్ కనుక రంజిత్ రెడ్డి గారిని ఆల్రెడీ తెలుసు రంజిత్ రెడ్డి గారి గురించి, ఇంకా వీళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ కరెక్ట్గా చేస్తే ఈజీగా మెజారిటీతో గెలుస్తాడు. ఇంకోటి అది కాకుండా సింపుల్గా మన కార్యకర్తలు కొంచెం డీలే చేసి ఏమన్నా పొరపాటు ఒక వీధిలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటుని సరిదిద్దడానికి హిందూ ఓట్లు చాలు. ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు హిందూ ఓట్లు ఒక్కటి వాళ్ళు ఆశించారు తప్పితే మిగతా ఓట్లు చించుకొని 10 లక్షలు పంచినా కానీ మేమేం పంచకుండా ఈజీగా ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కానీ ఈజీగా 1000 ఓట్లతోనే గెలుస్తాం. 3 రోజులు టైం ఉంది కాబట్టి మెజారిటీ మినిమం 1,00,000 అని రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి నేనైతే 50,000 అని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.